హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు 2 రకాల ఫిష్ వెరైటీస్ చూపిస్తున్నానండి. ఒకటి ఫ్రై, మీరు చూస్తున్నారు కదా, ఇది ఇసుగుదొందల ఫిష్ ఫ్రై. ఈ చేపలు చెరువుల్లో కాలువల్లో ఎక్కువగా ఉంటాయండి. ఇవి చిన్న చేపలు కాబట్టి వీటిలో కొవ్వు ఎక్కువ ఉండదండి. చేప కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి శరీరానికి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి వీటిని. వీడియో చివరాలు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఫిష్ వెరైటీ గురించి చెప్పలేదండి మీకు. ఇదే వంజరం చేప, సముద్రం చేప. అది ఇప్పుడు నేను చూపిస్తున్న ఇసుగుదొందులు. ఈ చిన్న ముక్కలు కట్ చేసి వంజరం చేప ముక్కలు నేను ఐస్ వాటర్లో వండించానండి, క్లీన్ చేయలేదు. ముందు ఇసుగుదొందులు క్లీన్ చేసి కట్ చేసుకుని మసాలా పట్టించుకోవాలి ఫ్రైకి. చేపగా ఉంటే మసాలా వెళ్ళదండి లోపలికి. 2 సార్లుగా కట్ చేసుకోవాలి 2 వైపులా. అలా ఘాట్లు పెట్టుకుంటేనే మసాలా బాగా వెళ్తుంది లోపలికి. ఈ చిన్న చేపకు లోపల వేస్ట్ ఎక్కువ ఉండదండి. పొట్టదారి కట్ చేసేసి లోపల క్లీన్ చేసేసుకుని మసాలా లోపల పెట్టుకోవాలి. నేను అన్నీ కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ వేసాను నేను. 2 స్పూన్ల దాకా ఉంటుంది కారం. ఫుల్ స్పూన్ ధనియాల పొడి, మెంతి పొడి కొంచెం, పసుపు. ఇది ఫిష్ మసాలా ఫ్రై. పెప్పర్ 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా, మామూలు గరం మసాలా అది మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు. కొంచెం వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, చిన్న స్పూన్ అండి నేను వేసింది. వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఒక కాయ నిమ్మరసం. మీకు గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. ఇది గట్టిగానే ఉండాలి, ఎందుకంటే ఇవి కట్ చేసిన మామూలు ముక్కలు కాదు కదా. ఆ చేప పైన కోటింగ్ బాగా పట్టుకోవాలి. చేప కట్ చేసిన దగ్గర మసాలా లోపలికెళ్ళి ఇళ్ళగా పెట్టుకోవాలి. మసాలా ఎక్కువగా పెడితే శుద్ధలాగా అలా ఉండిపోద్దండి. లైట్గా చూసుకొని పెట్టుకోండి. తల వద్దనుకుంటే కట్ చేసుకుని తెచ్చుకోవచ్చండి. మాకు ఇలా తీసుకొచ్చేసారు. నేను అలా వండిచ్చేసేసి మసాలా పెట్టేశాను లోపల గంట. అన్నీ పట్టించేసుకున్నాను నేను మసాలా. ఇవి ఇప్పుడు 1 అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, కొంచెం గట్టి పడతాయి. ఈ చేపలో ఒకటే ముళ్ళు ఉంటుందండి, పెద్ద ముళ్ళు. నేను 1 అరగంట తర్వాత తీసి కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 3 స్పూన్లు లాగా వేసాను. కొంచెం కారం వేసుకున్నాను మళ్ళీ. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం కలర్ తగ్గినట్టు అనిపిస్తే. మీకు తలొద్దనుకుంటే కట్ చేసి తెచ్చుకోవచ్చండి. మాకు ఇలా తీసుకొచ్చారు, ఇలా చేసేసాను నేను. అయిపోయింది మసాలా ఇలా చక్కగా కలుపుని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి పాన్ పెట్టుకున్నాను నేను. 1/2 కిలో ఆయిల్ దాకా వేసానండి. డీప్ ఫ్రై చేస్తున్నాను నేను. ఆయిల్ వేడవ్వాలి. వేడైన తర్వాత వేసుకోవాలి. వేడవకుండా వేస్తే మసాలా ఊడిపోతుందండి. వేసిన తర్వాత కలపకూడదు, కొంతసేపు అలా వదిలేయాలి. 4 వైపులా కాల్చుకోవాలి తిప్పుకుంటూ. ఆయిల్ వేడైన తర్వాత వేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. చేప లోపల గంట ఉడకాలి. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల వేగదు. 2-3 నిమిషాలు ఏం కదిలించకుండా తర్వాత నిదానంగా ఇలా కదిలించుకోవాలి. వెన్ను వైపు పొట్ట వైపు 2 వైపులా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చిన్న చేపలు కాబట్టి ఈ చేపల్లో అనేక మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయండి. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి వీటిల్లో. ఈ చేపలు తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటండి. డిప్రెషన్ తగ్గుతుందంట. ముఖ్యంగా వృద్ధుల్లో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడంలోనూ ఈ చేపలు బాగా ఉపయోగపడతాయంట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ మేలు చేసే చేపలండి ఇవి. ముళ్ళు ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈజీగా తినేసేయచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇది. చూసారు కదా, అలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. మిగతా కూడా వేసుకుని వేయించేసుకుంటున్నాను. రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకు తింటే బాగుంటుందండి ఈ చేప ముక్కలు. అన్నంలో కాకపోయినా ఒట్టిగానే తినేసేయచ్చు. స్టార్టర్ లాగా పెట్టుకుని ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకుని తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. నేను వంజరం ముక్కలు చూపిస్తున్నానండి. ఈ చిన్న గిన్నెలో ఇగురు చేస్తున్నాను, పెద్ద గిన్నెలో ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ సగం తీసుకున్నాను. ఉల్లిబందు పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రై నేను ఇప్పుడు చూపించట్లేదని షార్ట్ వీడియో పెడతాను చూడండి. ఈ వీడియో వచ్చిన రోజునే లాంగ్ వీడియో వచ్చిన రోజున అది కూడా వస్తుంది. నేను ఇప్పుడు ఇగురు మట్టుగా చూపిస్తున్నాను. ఉల్లిపాయ, ఉల్లిబందు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసుకున్నాను నేను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి, పసుపు వేసుకుంటున్నాను ముందు.
ఇది సముద్రం చేప కాబట్టి దీనిలో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి సగం వేగిన తర్వాత ఉల్లిపంది వేసుకోవాలి. మామూలుగా హెల్త్ పరంగా సముద్రం చేపలు తినడం చాలా మంచిది అంటారండి చెరువు చేపల కన్నా. స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు ఇవి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఉల్లిపంది వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ వంజరం చేపలో మన బాడీకి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఉంటాయి. రక్తపోటును తగ్గించడం వంజరం చేప యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటండి. నేను ఈ చేప ముక్కలు డైరెక్ట్గా వేసేయకుండా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కలిపి వేసుకుంటున్నాను ముందే. ఇగురు కూర కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువ పట్టడం తక్కువే పడతాయి. పులుసు కూర అయితే ఎక్కువ పడతాయి, చూసుకొని వేసుకోవచ్చు. మనం వేసిన తర్వాత గరిటతో కలపం కదా, అందుకని చెప్పేసి ముందు లైట్గా వేసుకుని తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. మళ్ళీ ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఈ 4 వేసి కలిపి వేసుకుంటున్నాను. మాంసం కూరలో కదిలించకూడదండి. చేప ముక్కలు కూరలు వేసిన తర్వాత నవిలిపోతాయి ముక్కలు. ఇవి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఉల్లిబంది కూడా వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ చాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఫిష్లో సగమే వండుతున్నాను, మిగతా సగం ఫ్రై చేస్తున్నాను. ఈ చేపల్లో ఉండే జింక్ జుట్టు రాలిపోకుండా మరియు చుండ్రుని నివారించడానికి ఉపయోగపడుతుందండి. అలాగే పిల్లల్లో ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ చేప సముద్రం చేప కాబట్టి ఒమేగా 3, విటమిన్ బి, మినరల్స్, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి ఇందులో. ఈ చేపలను తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కళ్ళకు కావాల్సిన ప్రోటీన్స్ ఈ చేపలు అందిస్తే వంజరం చేపలో విటమిన్ ఏ, ఒమేగా 3 అధికంగా ఉండటం వల్ల కంటికి చాలా మేలు చేస్తుందండి. అంతేకాదు వీటిని తినడం వలన వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచడానికి, రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం వల్ల వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. చేప ముక్కలు వేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి, నేను ఉప్పు కారం కలిపిన కొంచెం వేసాను, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. నాన్ వెజ్లో కొంచెం ధనియాల పొడి ఎక్కువగా ఉంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. మిరియాల పొడి కొంచెం 1/2 స్పూన్ వేసాను. వాటర్ పోస్తున్నాను. ఉప్పు కారం కలిపాం కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి కలిపి పోసాను నేను. ఎక్కువగా పోయకూడదు, చేప ఎక్కువగా ఉడకకూడదు. మాంసం కూరలు ఎక్కువ నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుంటాం, చేపలకి తక్కువ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర. సముద్రం చేపకి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు ఇష్టమైతే తినేవాడైతే కొంచెం గరం మసాలా వేసుకోండి, నేను లైట్గా వేస్తున్నాను. కొంచెం ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసుకుంటున్నాను నేను, ఎగురు కూర కాబట్టి. ఇది పులుసు కూరలో అయితే ఇవన్నీ వేయమండి. ఈ మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా దగ్గరకు వచ్చేసేయాలి. కూర వచ్చిన తర్వాత దించుకోవాలి, మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎగిరిపోయింది, కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. లాస్ట్లో 2 నిమిషాలను సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ తేలుతుంది పైకి మనకి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను నేను. సముద్రం చేప వండుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మా మామయ్య టేస్ట్ చేశారండి, చాలా బాగుందన్నారు కూర. నేను ఇప్పుడు చూపించిన ఇసుగుదొందుల ఫ్రై, వంజరం చేప ఇగురు 2 చాలా బాగున్నాయండి. ఇసుగుదొందులు ఇగురు కూడా వేసుకుంటారండి కూర. మీరు ఎవరైనా ఇలా ఫ్రై చేశారా? కామెంట్ చేయండి. అందరూ ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగున్నాయి.